జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 27 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి తీవ్ర బుల్లెట్ గాయాలయ్యాయి. మృతుల్లో హైదరాబాద్కు చెందిన ఐడి అధికారి కూడా ఉన్నారు. మృతుడు ఐబీ అధికారి మనీష్ రంజన్గా గుర్తించారు. మనీష్ రంజన్ని తన భార్య, 2 పిల్లల ఎదురుగానే కాల్చి చంపినట్టు తెలుస్తుంది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో బైసారన్ టూరిస్టు ప్రాంతంలో ఉన్న పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన టూరిస్టుల మృతదేహాలతో ఆ ప్రాంతమంతా రక్తసిక్తమయ్యింది. కాల్పులు జరపొద్దని, తమ వారిని విడిచిపెట్టాలని పలువురు టూరిస్టులు విజ్ఞప్తి చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నా భర్తను చంపారు, నన్ను కూడా చంపండి, నేను చచ్చిపోతానని ఓ మహిళ విలపిస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి. విషయం తెలుసుకున్న హోంమంత్రి హుటాహుటిన జమ్మూ కాశ్మీర్కు వెళ్లారు. ఉగ్రదాడిలో గాయపడిన వారిని పరామర్శించారు. మరోవైపు కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాకు చెందిన మంజునాథరావు అనే వ్యాపారవేత్త కూడా పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మృతి చెందాడు. మంజునాథరావు మృతికి సీఎం సిద్ధరామయ్య సంతాపం తెలిపారు. కర్ణాటక ప్రభుత్వం నుంచి అధికారుల బృందం కాశ్మీర్కు బయలుదేరిందని తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడిని జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు. పౌరులే లక్ష్యంగా ఇటీవల కాలంలో జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి అని ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఇది ఉగ్రవాదుల పని అని స్పష్టం చేశారు. మరోవైపు ప్రధాని మోదీ ఈ ఘటన దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిందన్నారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడిని రాష్ట్రపతి ముర్ము ఖండించారు. ఈ ఘటన చాలా బాధ కలిగించిందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉగ్రదాడి గురించి తెలిసి షాకు గురయ్యాను. ఇది పిరికిపంద చర్య. అందరూ ముక్తకంఠంతో ఖండించాలి. అమాయక పౌరులపై దాడి చేయడం క్షమార్హం కాదు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం అని తెలిపారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ ఉగ్రదాడిని ఖండించారు. పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందించిన ట్రంప్ ఈ ఉగ్రదాడి తనను తీవ్రంగా కలిచివేసిందని విచారం వ్యక్తం చేశారు. కాశ్మీర్ ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది. తీవ్రవాదానికి వ్యతిరేకంగా భారత్కు అమెరికా మద్దతునిస్తుంది. దాడిలో చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి. ప్రధాని నరేంద్ర మోడీ భారత ప్రజలకు మా సంపూర్ణ మద్దతు ఉంటుంది అని ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా పహల్గామ్ దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ క్రూరమైన నేరాన్ని సహించేది లేదు. ఈ దాడి వెనకున్న ఎంతటి వారైనా శిక్ష నుంచి తప్పించుకోలేరని ఆశిస్తున్నా. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్కు మా సహకారాన్ని మరింత పెంచుకోవడానికి ఎదురుచూస్తున్నాం. ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ఆశిస్తున్నా అని పుతిన్ అన్నారు.